బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ ప్రధాని అడ్డంగా బుక్ అయ్యారు. అయితే ఈసారి మీడియా ముఖంగా పాకిస్తాన్ పరువు మంటగలిసిందని చెప్పాలి. ఎందుకంటే ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిమ్ మునీర్ కి పాకిస్తాన్ ప్రధాని ఒక ఫోటోని అందజేశారు. అయితే ఆ ఫోటో ఒక మార్ఫ్ ఫోటో అని బయటపడింది. సో దీంతో అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ పరువు పోయిందని కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ఒక ఫోటోను ప్రజెంట్ చేస్తున్నారు. సో ఆ ప్రజెంట్ చేస్తున్న ఫోటో ఏంటంటే పాకిస్తాన్ చేస్తున్న క్లెయిమ్ ఏంటంటే ఇండియా పైన ఎప్పుడైతే భారత్ ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ పైన దాడి చేసిందో అప్పుడు పాకిస్తాన్ కూడా ఒక ఆపరేషన్ చేపట్టి భారత్ పైన దాడి చేసినప్పుడు తీసిన దృశ్యాలు ఇవి అంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ ప్రధాని ఆసిమ్ మునీర్కి ఒక ఫోటో ఫ్రేమ్ని ప్రజెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ ఫోటో 2019లో చైనా తాను ఒక ఆపరేషన్స్ అంటే ఒక మాక్ డ్రిల్ చేస్తున్న టైంలో తీసిన ఫోటో అని చెప్పి కూడా చాలా ఫ్యాక్ట్ బేస్ ఆర్గనైజేషన్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. సో మొత్తం మీద మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన 2 ఫ్రేమ్స్ చూస్తున్నాము. ఒకటి ప్రజెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ప్రజెంట్ చేస్తున్న ఫోటో. ఆ ఫోటో భారత్ పైన దాడి చేస్తున్నప్పుడు మేము వాడిన యుద్ధ పరికరాలు అంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి కూడా పాకిస్తాన్ ప్రధాని ప్రజెంట్ చేస్తున్న ఫోటో. అయితే దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది పాకిస్తాన్ ఫోటో కాదు. ఆ ఫోటో ఒక చైనాకి సంబంధించిన ఫోటో. 2019లో చైనా ఒక ఆపరేషన్ చేపట్టినప్పుడు అందుకు సంబంధించి తీసిన ఫోటో అని కూడా ఫ్యాక్ట్ బేస్ ఆధారంగా కూడా చాలా రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. సో ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత త్రివిధ దళాలకు సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా నౌకాదళం కావచ్చు, అదేవిధంగా భారత ఆర్మీ కావచ్చు, వీళ్ళు జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ అప్పుడు కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్ పైన ఎలా దాడి చేశాము, అదేవిధంగా దాడి చేసిన తర్వాత పాకిస్తాన్లోని ఎయిర్ బేసెస్ ఎలా ధ్వంసమయ్యాయి అండ్ ఆల్సో ఎంతమంది చనిపోయారు అని డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో సహా విత్ శాటిలైట్ ఇమేజెస్తో ప్రపంచానికి భారత త్రివిధ దళాలు చాలా స్పష్టంగా విత్ ఫ్యాక్ట్ ప్రూఫ్ డాక్యుమెంట్స్తో కూడా ప్రపంచం ముందర ప్రవేశపెట్టడం జరిగింది. మరోవైపు పాకిస్తాన్ ఇంతవరకు మేమే గెలిచాము అని చెప్తూ వస్తుంది. కానీ ఇంతవరకు కూడా ఒక్క శాటిలైట్ ఇమేజ్ కానీ లేదా ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కానీ ఆర్ సో అని చెప్పి కూడా ఇంతవరకు పాకిస్తాన్ తరపు నుంచి ఒక్కటి కూడా ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. సో దానిపైగా ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ప్రధాని ఏకంగా చైనాకి సంబంధించిన ఒక ఫోటో ఫ్రేమ్ చేసి అది కాస్త పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ప్రజెంట్ చేస్తుంటే ఆ ఫోటో కాస్త ఇప్పటి ఫోటో కాదు, 2019లో చైనాకి సంబంధించిన ఫోటో అంటూ కూడా ఫ్యాక్ట్ బేస్ ఏజెన్సీస్ బయట పెట్టడంతో ఇప్పుడు పాక్ ప్రధాని పరువుతో పాటు పాకిస్తాన్ పరువు కూడా అంతర్జాతీయంగా పోయింది అని చెప్తూ కూడా చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో రైట్, దానికి సంబంధించిన విజువల్స్ ఒక చూద్దాం. మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఒకటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి ప్రజెంట్ చేస్తున్న ఫోటో. అయితే ఆ ఫోటో ఫ్యాక్ట్ చెక్ చేసి అది ఇప్పటిది కాదు 2019 అని చెప్తూ కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి ఒక ఫ్యాక్ట్ బేస్ ఆర్గనైజేషన్ ఈ ఫోటో 2019లో చైనాకి సంబంధించి అంటూ కూడా బయటపెట్టింది. సో ఓవరాల్గా ఇది కాస్త ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ప్రతి ఫేక్ ప్రాపగండాని కూడా ఫ్యాక్ట్ బేస్ ఆర్గనైజేషన్స్ తిప్పికొడుతున్నాయి, ఫ్యాక్ట్ బేస్ ఏజెన్సీస్ కూడా తిప్పికొడుతున్నాయి. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత కూడా ఎన్నో ఫేక్ వీడియోస్, ఎన్నో మాఫ్ వీడియోస్ని కూడా పాకిస్తాన్ బయటపెట్టింది. దాన్ని ఇండియాలో ఉన్న చాలా వరకు కూడా ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబైర్ కావచ్చు, ఇలాంటి ఫ్యాక్ట్ చెక్కర్స్ కూడా చాలా మంది అవన్నీ ఫేక్ వీడియోస్ అంటూ కూడా వాళ్ళందరూ బయటపెట్టారు. అండ్ చాలా వరకు ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీస్ కూడా పాకిస్తాన్ చేస్తున్న ఫేక్ ప్రాపగండాని కూడా బయటపెట్టారు. వాళ్ళు ఎప్పుడో చైనా వాడిన వార్ ఎయిర్ క్రాఫ్ట్లను వాడి మేము రఫేల్ జెట్ను ధ్వంసం చేశామని చెప్పిన ఫేక్ వీడియోస్ని కూడా బయటపెట్టిన నేపథ్యంలో అప్పటికప్పుడు రియాక్ట్ అయిన చాలా మంది ఫ్యాక్ట్ చెక్కర్స్ కూడా పాకిస్తాన్ ప్రాపగండాకి చెక్ పెడుతూ వచ్చారు.
సో ఇంతలా జరుగుతున్నా కూడా, ఇంత ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వస్తున్నా కూడా, అయినా కూడా పాకిస్తాన్ బుద్ధి ఇంకా మారలేదు. పాకిస్తాన్ బుద్ధి వంకరగానే ఉంటుంది. దానికి నిదర్శనమే ఇదిగో పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ప్రజెంట్ చేసిన ఫోటో. అది కూడా 2019లో చైనా చేపట్టిన ఒక ఆపరేషన్ కి సంబంధించిన ఫోటోని తాము భారత్ పైన విడుదల చేసిన, తాము భారత్ పైన ప్రయోగించిన మిసైల్స్ అంటూ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ ని ఆసిమ్ మునీర్ కి ప్రజెంట్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ భారత్ పైన దాడి చేయడానికి టర్కీ డ్రోన్స్ ని, అదేవిధంగా చైనా డిఫెన్స్ సిస్టమ్ ని వాడింది. కానీ వాటిని కూడా భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. సో మేబీ అందుకనేమో ఆ ఫోటో ఫ్రేమ్ కూడా వాళ్ళు ఎలాగో మేము యుద్ధం గెలవడానికి ఇతర దేశాల సాయం కోరుతున్నాం కాబట్టి ఆ ఫోటో ఫ్రేమ్ కూడా ఇతర దేశాలకు సంబంధించిందే పెట్టుకుందామని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా పాక్ పరువు పోయిందని కూడా సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా భారత త్రివిధ దళాలు చాలా స్పష్టంగా విత్ ఫ్యాక్ట్స్, విత్ శాటిలైట్ ఇమేజెస్ కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, లేదా కిరాణా హిల్స్ కి సంబంధించి కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అటాక్స్ జరిగాయి, అక్కడ ఏ ప్రాంతంలో పాకిస్తాన్ కి గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది, ఎంతమంది చనిపోయారు, కొన్ని గణాంకాలు విత్ నంబర్స్ ప్రపంచం ముందర భారత త్రివిధ దళాలు జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ లో ప్రవేశపెట్టాయి. మరోవైపు పాకిస్తాన్ ఏమో ఇలాంటి పాత ఫొటోస్ ని తమ ఫోటోలుగా, మా ఫొటోస్ ని తమ వీడియోస్ గా, మాఫ్ చేసిన వీడియోస్ ని తమ వీడియోస్ అంటూ వీడియో గేమ్ లో ఉన్న వీడియోస్ ని కూడా తీసుకొచ్చి మేము భారత సైన్యం పైన ఈ విధంగా దాడి చేశాము అంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. వాటన్నిటిని కూడా ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్కర్స్ వాళ్ళని పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ని, పాకిస్తాన్ మిలిటరీని ట్యాగ్ చేస్తూ బాబు ఇది ఇప్పటిది కాదు, ఇది పాత సోన్సో ఇన్సిడెంట్ అప్పుడుది, ఇది వీడియో గేమ్ కి సంబంధించి కూడా చెప్పి చూపించిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ ఫేక్ ప్రాపగండా రోజు రోజుకి ఒక కొత్త ఫేక్ ప్రాపగండాతో పాకిస్తాన్ తమ ప్రజలను మోసం చేస్తూ వస్తుంది. భారత్ పైన మేము గెలిచామని చెప్పి, అదేవిధంగా ఖచ్చితంగా మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడితే యుద్ధానికి వెళ్తామని చెప్పి, ఇలాంటి ఫేక్ ప్రామిసెస్తో, ఫేక్ ప్రాపగండాతో ముందుకు వెళ్తున్నా కూడా ఎవరైతే ఫ్యాక్ట్ బేస్ ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు కూడా కంప్లీట్గా ధీటుగా ఎదుర్కొని ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా డీబంక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏఐ సహాయంతో కూడా చాలా కొన్ని ఫొటోస్ ని పాకిస్తాన్ ఆర్మీ మార్ఫింగ్ చేసి కూడా పబ్లిష్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా తప్పుడు ఫోటోలతో ఇప్పటికే పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలవుతుంది. రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఏదైతే మనం ఫోటో గురించి మాట్లాడుతున్నామో, అయితే ఆ ఫోటోకి సంబంధించి కూడా మరోసారి పాక్ ప్రధాని అడ్డంగా బుక్ అయ్యారు. అయితే మీడియా ముఖంగా, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పాక్ పరువు పోయిందని చెప్పుకోవాలి. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఫోటోను పాక్ ప్రధాని బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ ఫోటోలో భారత్ పై దాడులకు సంబంధించినట్టు కూడా పాక్ ప్రధాని పేర్కొన్నారు. అయితే ఆపరేషన్ బన్యాన్ అంటే పాకిస్తాన్ వాళ్ళు పెట్టుకున్న పేరు అని చెప్తూ కూడా వాళ్ళు ఫోటో ఇస్తూ కూడా బిల్డప్ చూపిస్తూ కూడా వాళ్ళు ఫోటో దిగారు. కానీ అది 2019 నాటి చైనీస్ మిలిటరీ ఫోటోగా కూడా గుర్తించారు కొన్ని ఫ్యాక్ట్ బేస్ ఏజెన్సీస్. భారత్ పై దాడులు చేయలేకపోయినా చేసినట్లు చెప్పుకుంటూ పాకిస్తాన్ ఆర్మీ చెప్పుకుంటూ తిరుగుతుంది. పాకిస్తాన్ ప్రధాని కూడా అదే బాటలో నడుస్తున్నారు. సో పాక్ ప్రధాని తీరుపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి. పాక్ చేసిన దాడులకు సంబంధించి వీడియోలు, శాటిలైట్ చిత్రాలు కూడా ఇప్పటికే భారత్ రిలీజ్ చేసింది. కానీ ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రాపర్ ఫ్యాక్ట్ బేస్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ప్రాపర్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కానీ ఇంతవరకు ప్రపంచం ముందర రాలేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు రిలీజ్ అయిన ఫోటోని చూస్తుంటే పాక్ పరువు అంతర్జాతీయంగా కూడా దిగజారిందని చెప్పి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది.